అందరూ బాగున్నారు కదండి. ఒడిసే ఇప్పుడే చూసాను. ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చలేదు భయ్య. మెయిన్లీ క్రిస్టఫర్ నోలన్ మా ఓడిచ్చిన అంత అనిపించలే. క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ టంగ్ కొట్టండి, అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఇక లేట్ అయింది స్టార్ట్ చేసి వచ్చింది. ఫస్ట్ బ్రీఫ్ గా స్టోరీ చెప్తాను. గ్రీక్ టైంలో మన ఒడిసే ఇక్కడ నుంచి యుద్ధం చేసి 10 years వేరే వేరే పని మీద బయటకు వెళ్తాడు. అండ్ తర్వాత రాజ్యం ఏమైంది, అండ్ తన వైఫ్ తన పిల్లోడు అసలు ఏమయ్యారు, అండ్ రాజ్యం ఏమైంది అనేది బేసిక్ స్టోరీ. అండ్ ఒడిసే బతుకున్నాడు లేదా అనేది బేసిక్ స్టోరీ. అండ్ దాన్ని సాగదీస్తారు భయ్య. ఫస్ట్ హాఫ్ మామూలు కాదు, మామూలు కాదు. ఫస్ట్ హాఫ్ లో నాకు 2 మూమెంట్స్ బాగా నచ్చినాయి. స్పాయిలర్ అనుకోండి, ఒంటిగంట రాక్షసులు ఉంటుంది, అది బాగుంది. అండ్ సెకండ్ రాకాసి, అదే రాక్షసి, అది బాగుంది. ఆ రెండు బాగా నచ్చింది. ఇంటర్వల్ అస్సలు నచ్చలేదు. దాని తర్వాత ఇంటర్వల్ ముందు వచ్చింది దూర బాగుంటుంది. రియల్ గా వేసి ఆ మూడు బాగా నచ్చినాయి. అండ్ సెకండ్ హాఫ్ అది కొంత పరిగెడుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం రేసీగా ఉంటుంది. కానీ ఇక 3 గంటలైతే అనవసరం. చాలా వరకు ట్రిమ్ చేయొచ్చు. కొన్ని సీన్లు ఉంటాయి నెట్టలుగానే, సీన్ సిచ్యువేషన్ కే డైలాగులు పడుతూ ఉంటాయి, చిరాకు వస్తూ ఉంటుంది కాన్వర్జేషన్. మెయిన్లీ నాకైతే కొన్ని మాక్సిమం ట్రిమ్ చేస్తే 15 minutes అంతా కలిసి వద్దు అనిపించింది. 3 hours అయితే అనవసరం. మెయిన్లీ కష్టపడిన వాళ్ళని అంత అనిపించలేదు. నాకు కూడా చెప్పాడు బోల్డ్ అంత వేయించాడు, ఏంటంటే అన్నాడు లేదా అంత అనిపించలేదు. ఏమో నాకైతే పెద్ద అనిపించలేదు. మావాడు కూడా చాలా వరకు డిసప్పాయింట్ అయ్యాడు. మా ఇద్దరికి అయితే పెద్ద అనిపించలేదు. నేను ఒకనంటే వేరే అనుకున్నాను, కానీ మా వాడు కూడా అలాగే అన్నాడు. సెకండ్ హాఫ్ లో మేబీ క్లైమాక్స్ బాగుంటుంది. క్లైమాక్స్ ఒకటి వచ్చింది అండ్ అట్ ఎండ్ ఆఫ్ డే నాకు పెద్ద అనిపించలేదు. మెయిన్లీ డిసప్పాయింట్మెంట్ చాలా ఎక్కువైంది. రోజు కుమార్కి వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. అండ్ ఈ రోజంతా ఇలా వెళ్ళిపోయింది. నాకైతే ఒడిసే పెద్ద అనిపించలేదు. క్లియర్ గా నాకు పెద్ద అనిపించలేదు. అండ్ సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ మొత్తం మాక్సిమం విజువల్ ఎఫెక్ట్స్ అంటే పెద్ద ఏం లేవు, కానీ సినిమా అంతా మాక్సిమం ఒరిజినల్ గా షూట్ చేశారు అనిపించింది. బాగా నచ్చింది. అండ్ క్రిస్టోఫర్ నోలన్ గారు మాక్సిమం రియాలిటీగానే ఉంటాయి అన్నారు, అదైతే బాగా తెలిసింది. కానీ స్టోరీ స్క్రీన్ ప్లే పెద్ద చాలా స్లో ఉంటుంది. మెయిన్లీ అయితే అనర్థం, అదైతే నాకు నచ్చలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగుంది. అండ్ ఇంగ్లీష్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా అనిపించింది, కానీ వాళ్ళు ఉన్నంత బాగుంది. కానీ కొన్ని సీన్లు మన తెలుగు డైరెక్టర్ తీసుకుంటే చాలా బాగా పెడుతుంది. అండ్ అంతే. అండ్ గ్రీక్ కాబట్టి నాకు మెయిన్ గ్రీక్ తెల్లపోయా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ స్టోరీ ఏమీ తెలదు. అండ్ మా వాడు చాలా వరకు వీడియోస్ పెట్టాడు, ఆ వీడియోస్ అన్ని చూసాను. అండ్ నాకు కొంచెం తెలిసింది అంతే. ఆ 20 years ఏం చేశాను. కాకపోతే ఒకటి సినిమాలోనే కొన్ని లిటిల్ బిట్ ఆఫ్ లోనే హీరో ఎలాగ బాగా డిమోటివ్ అయిపోతాడు టైంలో. మెయిన్ రాజ్యం మీద దండెట్టిన తర్వాత, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత అండ్ రాజు అవుతాడు. అండ్ వీళ్ళందరూ ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. కానీ అక్కడ ప్రజలు సఫర్ అవుతారని చెప్పి మన హీరో డౌన్ అయిపోతారు ఒకనొక పాయింట్ లో. అండ్ అదే మనం చాలా సినిమాలో చూస్తున్నాం, కానీ అది బేసిక్ గా పెద్ద అనిపిస్తున్నాం. అండ్ హీరో 10 years తర్వాత ఏం చేశారు అన్న టైంలో కలిపి ఉంటే బాగా అనిపించింది, కానీ ఇది అనిపించలేదు. అనే వల్ల పెద్ద అనిపించదు. మెయిన్లీ అండ్ ఫాదర్ అండ్ సన్ ఆ లాస్ట్ లో క్లైమాక్స్ లోనే ఆ కత్తిలు ఇచ్చి అన్ని బాగా నచ్చినాయి. అండ్ లెటర్ గా నాకు ఎంత పెద్ద అనిపించలేదు. నేను హైప్ ఇచ్చినంత అనిపించలేదు. ఇదే మాత్రం చెప్తాను. అండ్ మీకు ఎలా అనిపించిందో కదా కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా గురించి సబ్స్క్రైబ్ చేసి పక్కన కల్ అయిపోండి, అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.